Please subscribe my channel and like my video. డియర్ స్టూడెంట్స్, ఈ రోజున ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీని మనం అబ్జర్వ్ చేద్దాం. దానికోసం నేను ఒక పేపర్ తీసుకున్నాను, ఒక కాయిన్ తీసుకున్నాను, అలాగే ఒక దారం, మార్కర్. జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు నేను ఈ కాయిన్ని పేపర్ ఎడ్జ్ మీద హారిజాంటల్గా బ్యాలెన్స్ చేయగలను. మనం పేపర్ ఎడ్జ్ మీద బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే దాని లైన్ ఆఫ్ సిమెట్రీ మనకు దొరకదు కాబట్టి అది పడిపోతుంది. మరి దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏమిటి చేయాలి? జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే ఈ కాయిన్ జామెట్రికల్ షేప్లో ఉంది కాబట్టి దీని యొక్క లైన్ ఆఫ్ సిమెట్రీని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా నిలబెట్టచ్చని అనుకోవచ్చు. దీనికోసం నేను ఒక దారం తీసుకుని ఈ కాయిన్ యొక్క సర్కంఫరెన్స్ని నేను దారంతో మెజర్ చేశాను. మెజర్ చేసి దాన్ని మార్క్ చేసుకున్నాను. దీంట్లో హాఫ్ తీసుకున్నాను. హాఫ్ తీసుకుని మళ్ళీ కాయిన్ మీద అవన్నీ మార్క్ చేసుకుని దీని యొక్క డయామీటర్ స్కేల్ తోటి కలిపాను. సో దిస్ ఈజ్ ద డయామీటర్ అండ్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఆఫ్ దిస్ కాయిన్. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ సిమెట్రీని కనుక మనం పేపర్ యొక్క ఎడ్జ్తో కోయిన్సైడ్ చేయగలిగితే అది బ్యాలెన్స్ అవుతుందేమో చూద్దాం. మరొకసారి ట్రై చేద్దాం. లైన్ ఆఫ్ సిమెట్రీని పేపర్ యొక్క ఎడ్జ్ తోటి కోయిన్సైడ్ చేద్దాం. అలాగా లైన్ ఆఫ్ సిమెట్రీ మనకు తెలియకపోతే నిలబట్టలేమా? దానికోసమే ఈ యాక్టివిటీ. ఈజీగా ఒక కాయిన్ని పేపర్ ఎడ్జ్ మీద నిలబెట్టాలంటే మనం ఏం చేయాలంటే పేపర్ ముందు ఫోల్డ్ చేయాలి. చూడండి, ఫోల్డ్ చేశాను. ఈ ఫోల్డింగ్ యొక్క సెంటర్ దగ్గర కాయిన్ని ప్లేస్ చేసి జాగ్రత్తగా ఫోల్డింగ్ని ఓపెన్ చేయండి. మరొకసారి చేద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పేపర్ని ఫోల్డ్ చేద్దాం. ఫోల్డ్ చేసి పేపర్ ఎడ్జ్ మీద కాయిన్ని నిలబడడానికి ట్రై చేద్దాం. అబ్జర్వ్ చేయండి. పేపరు ఫోల్డింగ్ సెంటర్లో కాయిన్ ఉంచాను. ఇప్పుడు ఫోల్డింగ్ నెమ్మదిగా ఓపెన్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి. చూసారా ఎలా బ్యాలెన్స్ అయిందంటే పేపర్ యొక్క ఎడ్జ్ తోటి ఈ కాయిన్ యొక్క లైన్ ఆఫ్ సిమెట్రీ కోయిన్సైడ్ అయ్యింది. పేపర్ ఓపెన్ చేసినప్పటికీ ఆటోమేటిక్గా ఈ లైన్ ఆఫ్ సిమెట్రీ పేపర్ ఎడ్జ్ తోటి కోయిన్సైడ్ అయిపోవడం వల్ల అది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది. మనం మామూలుగా నిలబడతా ఉంటే అది పడిపోతుంది. లైన్ ఆఫ్ సిమెట్రీ పేపర్ ఎడ్జ్ తోటి కోయిన్సైడ్ చేయడమే ఇక్కడ ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం. దానికి మనం పేపర్ని ఫోల్డ్ చేసి మనం యాక్టివిటీని చేస్తాం. థ్యాంక్ యూ.